బ్రతికిన నాడు ప్రాసటగా నిలిచిన నాడు ప్రాసటగా నీ బరువు మోసేది ఆ నలుగురు. ఇక్కడ ఉందా ఇంతమందిలో మనం ఒక ముగ్గురు ఫ్రెండ్స్ మిస్ అయ్యాం. ఆల్మోస్ట్ పేరు బీరాజు అని మన ఫోటో స్టూడియో పనిచేసేవాడు. ఐడియా ఉందా మీకు? షార్ట్గా ఉండి వైట్గా ఉండేవాడు. సెకండ్ వచ్చేసి మన నర్సాపూర్ నిర్మల జీ నిర్మల. షాయిల ఆయన మమత హాజు అయితే లేకపోవడం చాలా బాధాకరం. అంతే మమత ఆమె గీట సంథింగ్ చనిపోయిందని నేను విన్నాను. మరి సరే వాళ్ళందరి కోసం మనం శ్రద్ధాంజలి ఘటించాల్సింది. గంట గురించి మంచిగా గట్టిగా కాత్యాయని అండ్ మాధవ్యత వాకింగ్ తర్వాత చేయండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అది అగ్రి తప్పుగా ఏమైనా మాట్లాడితే, తప్పుగా ఏమైనా పాట పాడితే కూడా క్షమించాలి. తీసుకో గతమైన జీవితం కథగాని రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా, ఏ గుడు నీరవుతున్నా, హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగాని రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలై నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుకుంది. స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచుకుంటుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లి గుండెలో ఉండిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి. మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికి అనుబంధం చూసుకో. అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా, బ్రతుకే వారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి. మనిషే వెలుగు చూపాలి. మనలో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా, ఏ గోడు నీరవుతున్నా, హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, కథమైన జీవితం కథగానే రాసుకో. ఈ పాట లోపల మన జీవితానికి సంబంధించిన అర్థం, పరమార్థం అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మనం జరిగిన సంఘటనలు ఈ పాట వింటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొస్తానే ఉంటాయి. మొదటి నుంచి మన జీవితం ఎలా నడుస్తుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ పాట లోపల అన్నీ గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ. రోషమెక్కువ రోషమునేస్తమా నీకు, కోపమెక్కువ కానీ మనసు మక్కువ.
స్నేహానికి చెలికాడ దోస్తీకి సరిజోడ ఎదిగిన పసివాడ ఎన్నటికీ నిను వీడ మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడ దోస్తీకి సరిజోడ ఎదిగిన పసివాడ ఎన్నటికీ నిలువీడ చెరుకు తోట చెబుతుంది ఎరువా నాటి చిలిపి పనులు టెంటు హాలు చెబుతుంది ఎన్టీఆర్ సంటు బొమ్మ కథలు పరిగెడుతూ పరిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేలో గడిచాయి మా గురుతులనే విరిచాయి మన సంత మరచికే ఇంత నాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి అవి కూడా మనలాగే విడిపోలేనంటాయి మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోనే నిన్ను మించగలనా ఏ పుణ్యం చేశాను మీ స్నేహం పొందాను నా ప్రాణం మీరైనా మా చెలిమి దూరం తీరేనా మీకు సేవ చేసేందుకైన మరు జన్మ కోరుకోనా కలకాలం వెనుకడే వెన్నంటే ఉంటాయి అవి కూడా మనలాగే విడిపోలేనంటాయి మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడ దోస్తీకి సరిజోడ ఎన్నటికిన పసివాడ ఎన్నటికీ నిన్ను వీడ सामने आप बोलो सामने इधर आप बोलो बस हाँ राइट ఓకే సంథింగ్ డిఫరెంట్ ఉండాలని అనుకున్నా ఇక అందుకే నా పిల్లల్ని తోలుకొచ్చిన ఓకే అహ్మద్ ఖాన్ ఇక ఊళ్ళో అయితే నాకు మాస్టర్జీ అని చెప్తారు ఎందుకంటే నేను హిందీ టీచర్గా చెప్పిండే పిల్లలు నాకు మాస్టర్జీ అనే చెప్తారు ఎక్కువ నా ఫ్రెండ్స్ కూడా మాస్టర్జీ అనే చెప్తున్నారు ఇకపోతే నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇక ఈ అబ్బాయి ఏమో నా తమ్ముడు కొడుకు బాబు పేరేమో అఫ్నాన్ ఖాన్ నా ప్రెజెంట్ 4th క్లాస్ మా పాప పేరేమో ఐరా అర్షిన్ నా 2nd క్లాస్ అభిజ్ఞా హై స్కూల్ దౌలతాబాద్ ఇక నేను చదువు చెప్పిన అంటే టీచర్గా మారినటువంటి స్కూల్ విద్యాభారతి స్కూల్ అందులోనే ఇప్పుడు నా పిల్లలు కూడా చదువుతున్నారు కానీ ఇప్పుడు స్కూల్ మారింది ప్లేస్ మాత్రం మారలేదు స్కూల్ పేరు మాత్రం మారింది మా తమ్ముడు కొడుకు పేరేమో అలీ తైమూర్ అలీ ఖాన్ మాస్టర్ జీ సారీ జస్ట్ ఆ పిల్లలతో కూడా ఒక 2 అక్షరాలు ఓకే 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 ఓకేనా అయితే ఇప్పుడు छोटे मास्टर बात करते हैं छोटा मास्टर जी छोटा मास्टर My name is Afnan. डायरेक्ट छोड़ दो मास्टर ओके 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 My name is Taimur Ali. టూ గుడ్ ఇప్పుడు మన మాస్టర్ జీ యొక్క మంచి సంగీతం అందించాలని కోరుతున్నాము మాస్టర్ కూడా అందరూ గట్టిగా అందరూ కలిసి ఎవరైనా స్టెప్ వేయాలంటే ఒక్కరిద్దరు కాదు అందరు కలిసి స్టెప్ వేద్దామంటేనే
చేద్దాం, లేకపోతే అందరూ ఒక ఎత్తు మాస్టర్ వేస్తేనే ఊపు అలా ఉండేది. అందరూ చెప్పండి, మెజారిటీ పీపుల్ చెప్పండి. बात करना पर आप जितना अच्छा बात करें उतना अच्छा तो बात करने नहीं आता. ठीक ठीक है పోతే అందరికీ ఒకసారి సారీ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం ప్రోగ్రామ్ అనేది చాలా డిలే అయింది. ఎంత లేట్ అయితే మనం అనుకోలేము ఇంత లేట్ అవుతుందని. ఇక ఒక వస్తువు కాకపోతే ఇంకో వస్తువు లేకపోవడం చాలా డిస్టర్బెన్స్ అయింది. దానికోసం సారీ. ఓకే ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అయినాయి కాబట్టి ఇది ఎప్పుడు బాధ్యత మనది. ఇక ఏదో చిన్న భారం మోసుకున్నాం కాబట్టి ఈ చిన్న భుజాల మీద పెద్ద భారం మోసుకున్నాం కాబట్టి అలా చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అందుకే సారీ అని చెప్తున్నా. ఇక అయితుంటే ఇట్లా ప్రోగ్రాము ఇంతకు ముందే లాస్ట్ ఇయరే ప్రీవియస్ ఇయరే మేమందరము ఫ్రెండ్స్ కలుసుకొని చేద్దామన్నటువంటి తపన ఉండే ప్లాన్ వేసుకున్నాం. ఇదే ఫంక్షన్ హాల్ ఇదే ఫామ్ హౌస్ వచ్చి మాట్లాడినాం, రేట్ మాట్లాడినాం, అంతా ఫిక్స్ అయినాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఏమైందంటే అది పోస్ట్ పోన్ అయిపోయింది. ఇక దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ముస్లిం సోదరులే ఫ్రెండ్సే. ఎందుకంటే అప్పుడు రంజాన్ మాసం ఉండే. ఇక మా వేరే ఫ్రెండ్స్ కూడా ఏమన్నారంటే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఇబ్బంది పడతారు, వద్దు అన్నారు. ఇక అది కాస్త 1 year దాటిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఎట్లయిందంటే 24 అనుకున్నాం, ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయిపోయింది. 31st వచ్చింది. ఇక మేమేమనుకున్నామంటే 24 పోస్ట్ పోన్ అయినాక 31 కాదు 4th చేసుకుందాం అనుకున్నాం. 4th ఎందుకంటే మన స్పెషల్ డే, ఏది ఫ్రెండ్షిప్ డే. ఆ ఫ్రెండ్షిప్ డే నాడు చేసుకుందాం అన్న చిన్న థాట్ ఉండే, అంటే ఆలోచన ఉండే. కానీ ఆ రోజు ఏంటంటే అమావాస్య వస్తుందని తెలిసింది. ఇక అమావాస్య వస్తుంది కాబట్టి పదవిడేసాం. 31st అనుకున్నాము, చేసేసాం, ముందుకు వచ్చినాము. అందరి సహకారంతో నేను అనుకుంటున్నా సక్సెస్ అయింది మన ప్రోగ్రామ్. అయితే ఆఫ్టర్ లాంగ్ టైం 25 years తర్వాత కలుసుకున్నాము. ఇంతమంది నాకు తెలిసి దాదాపు 40 మంది వరకు వచ్చినాం అనుకుంటా. కౌంట్ అయితే చేయలేదు, దాదాపు అప్రాక్సిమేట్లీ 40 members వచ్చినాం. అందుకే చాలా సక్సెస్ అయింది. కానీ దీనికంటే ఎక్కువ ఆనందం ఏం తెలుసా, మనం పిలవగానే కాదు నా వల్ల కాదు, మేము రాలేము, మా వయసు ఇంత అయిపోయింది అని ఏం చెప్పకుండా కష్టం అయినా సరే ఇష్టంతో మన స్టూడెంట్స్ పిలిచిర్రు, 25 సంవత్సరాల తర్వాత పిలిచిర్రు అని మన సార్లందరూ వచ్చిర్రు. అది చాలా సంతోషం. ఎందుకంటే మేము 4-5 members పోయినాం, ఒక్కొక్కసారి ఇంటికి పోయి కలిసి వచ్చినాం. అయితే అట్లా పోయినప్పుడు ఆ సార్ ఎట్లా రిసీవ్ చేస్తున్నారంటే ఆ చేసుకున్నప్పుడైతే చాలా ఆనందం. నిజంగా ఆ ప్లేస్ లో మీరు కూడా వస్తే మీరు కూడా అంత ఆనందపడుతుండే. ఈ రోజు వచ్చినప్పుడు అందరూ సార్ కలిసి ఎంత ఆనందం కలిగింది. కానీ దానికంటే ఎక్కువ ఆనందం ఉంటుంది అక్కడైతే. మాకైతే మేము 4-5 members పోయినాం, చాలా ఆనందం కలిగింది. రాములు సార్ ఏంటి, నరసింహు సార్ ఏంటి, మన ఫకీర్ మొహమ్మద్ సాబ్ హెడ్ మాస్టర్ సార్, ఆ సార్ గంట ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళు కూడా 2-3 సార్లు పిలిచిరంట కానీ రాలేదు. మన అదృష్టం. నిజం చెప్తున్నా, మనం పిలవాలని సరే అన్నారు. నేను ఓన్ వెహికల్లో వస్తా, నేను వెహికల్ పెడతామన్నా. కాదు వద్దు, మేము ఓన్ వెహికల్స్. అందరికంటే ఎర్లీగా మన ప్రోగ్రామ్ ఇంకా సెట్టే కాలేదు, ఇంకా స్టేజ్ కూడా కాలేదు, కంప్లీట్ కాలేదు, సార్ వచ్చారు. ఎంత ఇబ్బంది ఉన్నా కానీ అక్కడ రూమ్ అయితే మనం అరేంజ్ చేసినాం. కానీ ఏంటంటే సార్లో అంత ఇబ్బంది, వయసు వచ్చినా కానీ ఇబ్బందులు కూడా మనం పెట్టినట్టు ఒక బాధ. ఇక సార్లు కూడా ఉంటే సార్లు కూడా క్షమాపణ అడుగుతుండే కానీ వెళ్ళిపోయారు. ఇక పోతే మళ్ళీ మేము వాయిస్ ఏమనుకున్నామంటే ఆఫ్టర్ 6 months మేము అనుకున్నది మా థాట్ ఉన్నది మేము ముందు చెప్పాలనుకుంటున్నాం. ఆఫ్టర్ 6 months, నెక్స్ట్ 6 months తర్వాత మళ్ళొక్కసారి మనం అందరం కలుద్దాం అని మేము అనుకుంటున్నాం. అయితే నాట్ ఓన్లీ ఫర్ మనం ఇండివిజువల్ అంటే బ్యాచులర్ లాగా రావద్దు, విత్ ఫ్యామిలీతో రావాలని అనుకుంటున్నాం.